ఈరోజు 8వ తారీఖు 6వ నెల 2026. ఒక 10-15 రోజుల కిందటనే కడుమూరు గ్రామం ఏబిఎం సంఘం చర్చి ఓపెనింగ్కు ఎద్దుల పందాలు పెడుతున్న ఈ విషయం పైన యవనస్తులు రెడ్ల కాడికి అన్న విషయం నాకు తెలిసింది. నేను అప్పుడే సంఘ పెద్ద మనిషికి పేతురు మా పెద్ద మనిషికి ఉన్నాడు, ఆయనకు చెప్పాను, మామ ఏదన్నా ఎద్దుల పందాలు కాకుండా క్రికెట్లక ఏదన్నా పెట్టుకోండి మామ, రెడ్ల కాడికి వినారనేది అది కరెక్ట్ కాదు. రెడ్ల సపోర్ట్ చూసుకొని గతంలో మా అమ్మ భూస్థాపన ఆపినారు, రెడ్ల బలం చూసుకొని ఇది కరెక్ట్ కాదు మామ అని చెప్పాను. సరే ఈరోజు పోస్ట్ పెట్టారు, కడపత్రం ఇడిచారు వాళ్ళు. రాజ్యాంగం పర్మిషన్ మిడుతూరు ఎస్ఐ పర్మిషన్ ఇస్తే నాకేం అబ్జెక్షన్ లేదు. పర్మిషను ఇస్తారా ఇవ్వరా అనేది మీరు ఆలోచించుకోండి. రాజ్యాంగానికి ఏదైనా వ్యతిరేకంగా ఉంది ఈ ఎద్దుల పందాలంటే నేను చట్టబద్ధంగా ఎంత దూరమైనా సరే హైకోర్టు దాకైనా దీన్ని తీసుకెళ్తా. ఎందుకంటే రెడ్ల అండ చూసుకొని గతంలో మా అమ్మ భూస్థాపన ఆపినారు. సరే ప్రేమించమని బైబిల్ చెప్పింది కాబట్టి ప్రేమించాము, మా ప్రేమ సులకన కనపడుతుంది. ఇంకా ఇప్పటికీ కొందరికి అహంకారం తగ్గలేదు, ఇప్పటికి సస్తే బూడ్సనివ్వము అది ఇదని కొందరు ఇంకా ఉంది. అంటే అహంకారం అనగలేదు ఇంకా. స్థలం వాళ్ళది కాదు, ఎవరిది కాదు, అది గవర్నమెంట్ది. సరే రెడ్ల సాయము రెడ్ల కాడికి విన్నారు కాబట్టి నాకు నచ్చలేదు ఆ విషయం. ఇప్పుడు రెడ్లతో కలిసి వస్తారా మొత్తం ఎట్లా వస్తారా మీ ఇష్టం. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందంటే నేను కంప్లైంట్ ఇద్దామనే ఉద్దేశంలో ఉన్నాను. దీన్ని ఆలోచించుకోండి. ఏదన్నా కానీ చట్టబద్ధంగా పోదామనేది ఆలోచన. అట్లా ఏబిఎం సంఘంలో ఉన్న యవనస్తులందరికీ వందనములు. మీరు ఆలోచించాలి. చట్టానికి వ్యతిరేకంగా ఉంటే కేసులు అవుతాయి. మీరు అధికారులతో మాట్లాడుకొని చూసుకోండి పర్మిషన్ ఉందా లేదా. పర్మిషన్ ఉంటేనే, పర్మిషన్ లేకపోతే నేను చట్టబద్ధంగా కేసు వేస్తాను దీనిపైన. మీరు ఆలోచించుకోండి. మళ్ళీ వాడు విరోధి అట్లా కాదు. రెడ్ల కాడికి పోయినారంటే నాకు నచ్చలే. ఇలా ఏబిఎం సంఘంలో పెద్ద మనుషులు ఉన్నారు, సర్పంచ్ మాజీ సర్పంచ్ ఉన్నాడు, ఇంకా వయసులో పెద్దోళ్ళు ఉన్నారు, సిఐ సారు ఉన్నాడు, నందిగొట్టులో సుబ్బరామన్ సారు, మిడుతూరులో ఎస్ఐ ఉన్నాడు. రెడ్ల కాడికి పోవడం నాకు నచ్చలే. 300 కుటుంబాలు ఒక వ్యక్తి కాడికి, 2 వ్యక్తుల కాడికి పోవడం అనేది నాకు నచ్చలే. అది కరెక్ట్ కాదు. రాజ్యాంగం మనకి ఇంత అధికారం ఇచ్చింది. దేవుడు అంబేద్కర్ ద్వారా రాజ్యాంగం రాయించాడు. ఆ దేవుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు చనిపోతే 3వ దినంలో లేపిన దేవుడు ఈ రాజ్యాంగం గౌరవనీయులైన అంబేద్కర్ ద్వారా ఇచ్చాడు. ఇంకా రెడ్ల కాడికి పోయి దేహి అని అడుగుతామంటే నాకు నచ్చలే. ఇప్పుడు 1000 రూపాయలు హైదరాబాద్లో బండలు పనిచేసే వాళ్ళు 1000 రూపాయలు, మామూలుగా ఏబిఎంలో పనిచేసే 1000 రూపాయలు చర్చికి సాయం చేసిన వాళ్ళు ఉన్నారు. మీరు ఏదన్నా ఉందంటే ఏబిఎం వాళ్ళ కాడికి, ఈ సంఘస్థుల కాడికి చూసుకోవాల్సిందే, కానీ రెడ్ల కాడికి పోవడం అనేది నాకు నచ్చలేదు. ఎందుకంటే ఈ రెడ్ల అండ చూసుకొనే అహంకారం బట్టి గతంలో మా అమ్మ భూస్థాపన ఆపినారు. ఇంకా చాలా ఈగో ఉంది. ఏదన్నా ఉంటే చట్టబద్ధంగా వద్దాం. లేదు గొడవపరంగా అంటే మీరు నాకు డేట్ చెప్తే నేను చట్టంతో వస్తాను. మీరు గొడవపరంగా అంటే మూతులు నాకినట్టు మాత్రం నచ్చదు. ఈసారి ఎవరిని వదలమిడ నేను వీడియో రూపంలో ఇస్తున్నాను ఈ ఏబిఎం సంఘానికి. గుర్తుపెట్టుకోండి. ఏది ఉందంటే చట్టబద్ధంగా పోరాడదాం. అంతేగాని రెడ్ల అండ చూసుకొని ఓవరాక్షన్ చేసి గతంలో మా అమ్మ భూస్థాపన ఆపినట్టు చేస్తామంటే కాదు. చట్టంతో వస్తుంటే చట్టంతో రండి, నేను చట్టంతో వస్తా. లేదు జనంతో వస్తుంటే నాకు డేట్ చెప్పండి, ఒక 2 రోజుల ముందు నేను చట్టం సాయం తీసుకుంటాను. అందరికీ వందనములు. ఇక్కడ మెయిన్ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే ఏబిఎం సంఘంలో యవనస్తులు కొంత మనకు యవనస్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసమే రిక్వెస్ట్గా వీడియో పెడుతున్నాను. తమ్ముళ్ళారా మీరు అపార్థం చేసుకోకండి. ఎద్దులు హింసించడం కాదు, ఆల్రెడీ దేవుడు హింసిస్తున్నారు. ఈరోజు మళ్ళీ దేవుడు సృష్టించిన ఎద్దులు హింసించడం ఏంది? దేవుడు ఎవరో తెలియదు మీకు, దేవుడు ఎవరో తెలియదు మీకు. మీకోసం మాత్రం వీడియో పెడుతున్నాను. వీడియో చూసి అపార్థం చేసుకోకండి. మీకు రాజ్యాంగం పర్మిషన్ ఇస్తే ఓకే, నాకే అబ్జెక్షన్ లేదు. నా సెల్ నెంబర్ 9334563539. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ ఎస్సీ కాలనీలో చర్చిలు కడితే యేసుక్రీస్తు ప్రభు వారు ఎస్సీలలో కలిసిపోయాడు, కానీ ఎస్సీలు వచ్చి క్రీస్తులో కలవలేదు. మాదిగోళ్ళ దేవుడు అంటున్నారు బయట యేసుక్రీస్తు ప్రభువారి. ఆయన దేవుడు కాదులే, ఆయన దేవుని కుమారుడు. మామూలు వాస్తవంగా ఆ గొప్పవాన్లో మనం పోయి కలిసేది పోయి ఆయననే ఈ మాదిపల్లలో కలిపేసుకొని మాదిగోళ్ళ దేవుడు మాదిగోళ్ళ చాలా అవమానం ఉంది దేవుని పరంగా. సరే దానిపైన నెక్స్ట్ మాట్లాడదాము. ఈ చర్చిల పైన దానిపైన నెక్స్ట్ మాట్లాడదాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే క్రికెట్లకు పెట్టుకుంటే బాగుంటుంది. ఈ రెడ్ల కాడికి పోయినారంటే నాకు నచ్చలే. అందరికీ వందనములు.